జరగండి మరి ఎవరి గురించి మాట్లాడుతున్నావు చూడనా రంజాన్ భారత జాతి ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు విద్యావేత్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీ మెరుగు నాగార్జున గారు ముఖ్య అతిథిగా ఈరోజు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో పుట్టి పెత్తందారులు దళితులంటే వివక్ష చూపించి వెనక్కి నెట్టివేస్తున్న రోజుల్లో పట్టుదలతో కృషితో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు ఆ రోజు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ తొలి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఇప్పుడు కూడా మనకి చిరస్మరణీయులే. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, చట్టాల్లోని విధి విధానాలు ఈరోజు భారతదేశంలో ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కార్మికులు వారి యొక్క విధులను, హక్కులను కూడా పొందగలుగుతున్నారంటే ఆ రోజు దూరదృష్టితో ఆయన కార్మిక శాఖలో తీసుకొచ్చిన చట్టాలు, విధి విధానాలే ప్రధానం. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత భారతదేశానికి సంబంధించి భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన ఒక అద్భుతంగా కృషి చేసి వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా ఎన్నో రకాలు కొత్త చట్టాలను తీసుకొచ్చి రైతులకు వెసులుబాటు కల్పించే విధంగా దూరదృష్టితో ఆయన రూపొందించిన విధి విధానాల ద్వారా ఏ విధంగా ఈ రోజు వరకు కూడా అమలవుతున్నాయో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఒక రక్షణ శాఖ మంత్రిగా ఈరోజు చాలా మంది చెప్తూ ఉంటారు, గత 10-15 సంవత్సరాలుగా భారతదేశంలో ఏదో రక్షణ శాఖ పటిష్టమైందంటే ఇప్పుడున్న ప్రభుత్వాలని. అదేమీ కాదు. మన చరిత్ర చదివితే ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు రూపొందించిన విధి విధానాలు ఏదైతే మన త్రివిధ దళాలకు సంబంధించి త్రివిధ దళాలని ఏ విధంగా బలిష్టం చేసుకోవాలి, ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, భవిష్యత్తులో
శత్రు సైన్యాలకు దుర్భేద్యంగా రక్షణ శాఖని ఆయన రూపొందించిన విధి విధానాల ద్వారానే ఈ రోజు వరకు కూడా భారతదేశంలో రక్షణ శాఖకి బలోపేతమైందంటే దానికి కారణం ఆ రోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు చేసిన కృషి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనం ఏదో ఇలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో ఒక పూలమాల సమర్పించి నివాళులు అర్పించి ఫోటో తీసుకుని వెళ్ళిపోవటం కాకుండా ఆ మహనీయ యొక్క సేవల్ని ఆ కృషిని పట్టుదలని భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా ఎప్పటికప్పుడు ప్రచారం కల్పించడంతో పాటు వారి యొక్క ఆలోచన ధోరణి వారి యొక్క విధి విధానాన్ని కూడా మన ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు మాత్రమే వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి అందరికీ కూడా తెలుసు, ఈరోజు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచన ధోరణి కానీ నిజంగా అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ సోదరులు పెద్దలు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా నాగార్జున గారిని సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కేకే రాజు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతిని ఘనంగా ఈరోజు పార్టీ ఆఫీసులో జరుపుకోవటం, దానికి పార్టీలో ఉన్నటువంటి వివిధ సమన్వయకర్తలు, నాయకులు, కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, వివిధ విభాగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి ఆ మహనీయుని కొనియాడినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ 118 సంవత్సరాల క్రితం భారతావనిలో ఒక మహోన్నతమైన వ్యక్తి పేద ప్రాంతంలో పుట్టి బీహార్లో జన్మించటం, అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదుర్కొని భారతావని గర్వించేదే విధంగా చదువు అనేది చాలా ప్రామాణికమని తెలుసుకొని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వెస్ట్ బెంగాలీలు చదువుకోవటం, తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకోవటం, తర్వాత కలకటా యూనివర్సిటీలో చదువుకోవటం, తద్వారా మరి విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ యొక్క ప్రేరణతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం, తద్వారా అనేకమైనటువంటి ఉన్నత పదవులు, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు పొందనటువంటి పదవులు, అనేక పోర్ట్ఫోలియోలు, సాంఘిక సోషల్ జస్టిస్ సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ, కార్మిక శాఖకు సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ, అగ్రికల్చర్కి సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ, మరి విదేశ వ్యవహారాలకు సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ, రక్షణ సంబంధించిన పోర్ట్ఫోలియో కానీ, అన్ని ఏ పోర్ట్ఫోలియో అయినా తనదైన శైలిలో ఈ భారతదేశానికి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి మహనీయుడు. అలాగే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ కారణం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల ద్వారా ప్రభావితమైనటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, భావితరాలకు దిక్సూచిగా అనేకమైన సంస్కరణలో భాగస్వామైనటువంటి మహనీయుని యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటాం చాలా ముదాఫంగా భావిస్తూ ఈరోజు చూస్తా ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలు ఏ పొలిటికల్ పార్టీ అయినా, అధికారంలోకి వచ్చినట్టు ఏ పార్టీ అయినా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తనదైన శైలిలో రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ రాజ్యాంగాన్ని భుజాన వేసుకొని ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారు కానీ, పెరియార్ రామస్వామి నాయకర్ కానీ, ఈరోజు బాపూజీ వారి ఆశయాలను పుచ్చుకొని ఈ రాష్ట్రంలో కానీ గొప్ప ఆలోచనతో పరిపాలన చేశారు. పేదల స్థితిగతులు మార్చారు, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారు, సామాజిక సమతుల్యతను తీసుకుని వచ్చారు, ఆర్థిక సంస్కరణ తెచ్చారు. ఆ కోణంలోనే మరి ఈరోజు ప్రభుత్వాలను అనవాల్సిన పరిస్థితి ఉంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వాటన్నిటికీ తిరోధకాలు ఇచ్చారు. వాటన్నిటినీ సక్రమంగా చేయటంలా రాజ్యాంగబద్ధ హక్కులు కాలరాస్తా ఉన్నారు, చట్టాలు అపహాస్యం అవుతా ఉన్నాయి, చట్టాలు వాళ్ళ చుట్టాలాగా పనిచేస్తా ఉన్నాయి. కానీ అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు కోరుకున్నటువంటి చట్టాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వటం లేదని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. ఏది ఏమైనా మహనీయుని యొక్క ఆలోచనలు కొనసాగాల, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా,
అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ జగజ్జీవనరావు గారి కాన్సెప్ట్ కానీ ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అని తెలియపరుస్తూ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారికి వారి టీంకి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాము. నమస్కారం.